తీసుకొచ్చి ఈరోజు యువతకు కానీ అన్ని రకాలుగా ముందుకు తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి ద్వారా సాధ్యమని తెలియజేస్తూ తీర్మానం చేయడం అమరావతి రాజధానిగా జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. లైట్ ఆఫ్ చేస్తే ఉదయం దాటి తీసుకొచ్చి లైట్ ఆఫ్ చేస్తే జై అమరావతి, 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 జై అమరావతి. అమరావతిని రాజధానిగా ప్రకటించిన అమరావతి రాజధానిగా చట్టం చేసిన కూటమి ప్రభుత్వానికి అమరావతి రాజధానిగా చేసిన కూటమి ప్రభుత్వానికి ఆంధ్రుల ఐక్యత, ఆంధ్రుల ఐక్యత, తెలుగువారి ఐక్యత, తెలుగువారి ఐక్యత, తెలుగువారి ఐక్యత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజితమై నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక రాజధానిని అమరావతిగా తీర్మానించినప్పుడు దానికి మద్దతు పలికిన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగనే ఆ యొక్క రాజధాని అమరావతి అని చెప్పినప్పుడు కూడా తీర్మానించినప్పుడు కూడా అదే శాసనసభలో ఉండి మద్దతు తెలిపిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో విషయం చెప్పారు. 30,000 ఎకరాల అవసరము, దాన్ని కూడా ప్రొక్యూర్ చేయండి అని చెప్పి ఆయన సలహా కూడా ఇచ్చారు శాసనసభలో. అలాంటి వ్యక్తి ఆ తర్వాత అనేక అబద్ధాలు చెప్పి మోసాలు చేసి అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలు కూడా ఈయనకు ఒక అవకాశం ఇస్తే మా భవిష్యత్తు బాగుంటుందేమో అని ఒక అపోహలో ఆయనకు ఓటేయడం జరిగింది. దాదాపు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం 151 సీట్లతో ఆయనకు మెజారిటీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ ఒక నమ్మకంతో హోప్తో. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు తన అసలు స్వరూపం చూపిస్తూ 3 ముక్కలాట మొదలుపెట్టి 30,000 మంది పైన రైతులు ల్యాండ్ పూలింగ్ ద్వారా అమరావతి నిర్మాణానికి ల్యాండ్ ఇస్తే వాళ్ళ యొక్క భావాలతో ఎమోషన్స్తో ఏ విధమైన సంబంధం లేకుండా ఇక్కడ అమరావతి కాదు నాకు 3 రాజధానులు అనుకుంటూ అనేక దాడులు దౌర్జన్యాలకు దిగి అనేక మంది మహిళలు, అమరావతి మహిళలు, రైతులు ఉద్యమం చేస్తే వాళ్ళ మీద దాడులు చేసి మహిళను రోడ్డు మీదకి ఈడ్చి వాళ్ళ గుడ్డలు ఉడిపోతున్నాయా, వాళ్ళకి ఏంటి, వాళ్ళ కడుపులలో తన్ని అనేక రకాల దాష్టికాలు చేసి అయినా కూడా తగ్గకుండా ఆ మహిళలను కించపరుస్తూ పోస్టులు చేస్తూ మహిళా లోకానికే కించపరిచే విధంగా అనేక కార్యక్రమాలు వైకాపా పార్టీ చేసింది. చూసాం మావిగన్ అనే ఒక కొత్త పల్లె ఎత్తుకున్నాడు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఇచ్చాపురం నుంచి ఇడపలపాయ వరకు రాజధాని వస్తే నీకు సంతోషపడుతుందా అని నేను అడుగుతా ఉన్నా. మావిగన్ అంటాడు, 3 ముక్కలాట అంటాడు, 3 ప్రాంతాలు అంటాడు, అమరావతికి మాకు అభ్యంతరం లేదు అంటూనే ఈరోజు పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభలో 2 చోట్ల బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేశారు వీళ్ళు వైసీపీ వాళ్ళు. ఎక్కడ చూసినా అరాచకం చేయడం తప్ప ప్రజలను మనశ్శాంతిగా ఉండాలని వీళ్ళకి ఆలోచన లేదు. ఏదో ఒక రకంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద విషయం కక్కి దుష్ప్రచారం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి పగటి కళ్ళలు కట్టా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అధికారంలోకి వచ్చినాక ఎందుకు తుగ్లక్ ఆలోచనలు వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. ఈరోజు ఎక్కడ స్వర్గంలో ఉన్నాడో నరకంలో ఉన్నాడో తుగ్లక్ తెలియదు, కానీ ఆయనే నాకంటే తుగ్లకులు ఉన్నారా ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో అని చెప్పి నవ్వుకుండే పరిస్థితి వస్తూ ఉంది. మరి ఈరోజు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఒక చట్టబద్ధత రావడం, భావితరాలకు ఒక భవిష్యత్తు రాజధాని అమరావతి. మరి ఈరోజు ఆ సంపదతో దీని మీద ఏదైతే నిధులు తీసుకొని అప్పు తీసుకొని వచ్చారో దాని నుంచే దాని అప్పులన్నీ కట్టే పరిస్థితి వస్తుంది. రాష్ట్ర ఖజానా నుంచి ₹1 కూడా అమరావతి రాజధానికి పెట్టుబడి పెట్టడం లేదనే విషయానికి ప్రజలకు అర్థం కావాలా, ప్రజలు విశ్వసించాలా. నిరంతరం చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం మీద ప్రజలకు స్పష్టత ఇస్తున్నాడు. అమరావతి తనను తానే
ఆదాయం సృష్టించుకుంటే వనరుగా భవిష్యత్తులో తయారు కాబోతుందనే విషయాన్ని కూడా ప్రజలు గమనించాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి